అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలని ఆ మాజీ మంత్రి కోరుకుంటున్నారా? వారిపై వీలైనంత త్వరగా వేటు వేయాలని స్పీకర్ను కోరుతున్నారా? అధికార పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీపైనే ఆయన ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారు? అధికార పార్టీకి మద్దతుగా ఉండాల్సిన ఆ నేత ప్రతిపక్షానికి ఎందుకు అస్త్రాలను అందిస్తున్నారు? ఇంతకీ ఎవరా నేత? ఏంటా స్టోరీ? తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏ క్షణమైనా వేటుపడే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్గా ఉండడంతో స్పీకర్ తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 10 మంది ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరోసారి సుప్రీం తలుపు తట్టింది. దాంతో 3 నెలలైన అనర్హత పిటిషన్లపై ఎలాంటి చర్యలు తీసుకుపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా, తాము తీసుకోవాలా అని సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ను ప్రశ్నించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు కావాలని స్పీకర్ తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు ససేమిరా అన్న ధర్మాసనం 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని డెడ్లైన్ విధించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు కోల్కతా హైకోర్టు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిందన్న జీవన్ రెడ్డి తెలంగాణలో ఈ విషయం కోర్టుల దాకా వెళ్లకుండా స్పీకర్ పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడం వల్లే హైకోర్టు జోక్యం వచ్చిందని వ్యాఖ్యానించిందన్నారు. తనకు చట్టం పట్ల గౌరవం ఉందని, ఫిరాయింపు చట్టం రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తానని స్పీకర్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యను జీవన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే జీవన్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీపై ఒత్తిడి పెంచేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. థింక్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉన్నది బాబు. మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్టుంటుంది. ఇప్పుడు స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పి భావిస్తుంది. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది? స్పీకర్ గారి నిర్ణయం ఏదైతే ఉందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకోని. మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తారని నేను అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమవుతుంది. అలా మన స్పీకర్ గారు ఇదివరకు కూడా ఒకసారి ఈ గేవ్ అన్ ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా, ఫిరాయింపుల చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం, అది దాని నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి వారి ఇంటర్వ్యూ చూస్తాను నేను. అయితే జగిత్యాలలో జీవన్ రెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. ప్రస్తుతం జగిత్యాలలో కాంగ్రెస్ పెద్ద దిక్కులా ఉన్నారు. అంతేకాకుండా జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన వర్గానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ఇటీవల పదవుల పంపకాల్లోనూ జీవన్ రెడ్డి సంజయ్ మధ్య పంచాయతీ నడిచింది. అంతకుముందు సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య హైకమాండ్ రాజీ కుదిర్చింది. అయినప్పటికీ ఇద్దరూ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అందుకే డాక్టర్ సంజయ్పై వేటు పడాలని జీవన్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. ఆయనపై అనర్హత వేటు పడితే తనకు మరో ఛాన్స్ వస్తుందని జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహార శైలిపై జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తూ మొదటి నుంచి ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఏకంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు నేరుగా ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా మంత్రులు అడ్లూరి, శ్రీధర్ బాబు తన మానసిక వేదనకు కారణమని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనను మేకలా బలిచ్చారన్నారు. ఇక తనకు ఏ పదవులు అవసరం లేదని, ప్రజలు కార్యకర్తల కోసం పనిచేస్తానని తెలిపారు. పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సంజయ్కు 10 ఏళ్లు దోచుకున్న అనుభవం ఉందని, ఆయన మాటలే వింటారా అంటూ ఎమ్మెల్యే సంజయ్ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. మొత్తం మీద జీవన్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అయితే ఆయన కామెంట్స్పై పార్టీ హైకమాండ్ సైతం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా జీవన్ రెడ్డి సొంత పార్టీ నేతల్నే టార్గెట్ చేస్తున్నారు. వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కానీ ఆయన్ను ఇలాగే వదిలేస్తే పార్టీకి ఇబ్బందులు రావచ్చని అంటున్నారు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో జీవన్ రెడ్డి కామెంట్స్ మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.